హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథకు బాగా కనెక్ట్ అయ్యారని, ఆమె స్పందన చిత్రానికి ఎంత బూస్టో వివరించారు. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో హీరోగా అవకాశం వచ్చింది. పరిచయాలు పెరుగుతాయి కదా అని హీరోగా నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్ రైటింగ్ సైడే ఉండేది. ఇప్పుడు కూడా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. నేను డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేసినప్పుడే హీరోగా వద్దు అనుకున్నా. నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ డైరెక్షన్ అనేది నా కెరీర్గా భావిస్తా అన్నారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన దర్శకత్వంలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ రవీంద్రన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు: నేను కాలేజ్లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ఇన్స్పైర్ చేసింది. ఇలా టైం ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ చేసుకున్నాను. ఆహా వాళ్ళు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి ది గర్ల్ ఫ్రెండ్ కథ పంపాను. నేను, రష్మిక, గీతా ఆర్ట్స్ కాంబినేషన్లో ఒక సినిమా చేయాల్సి ఉండేది. ది గర్ల్ ఫ్రెండ్ కథను అల్లు అరవింద్ గారు చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రష్మిక, మా కాంబోలో ముందు అనుకున్న కథ పక్కన పెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం. రష్మికకు స్క్రిప్ట్ పంపినప్పుడు చదివి చెప్తానంది. 2 రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్గా చదివి కాల్ చేసింది. ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం. ఇలాంటి కథ ఆడియన్స్కు చెప్పాలి. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను. బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని చెప్పింది. నేను ఏ కథ రాసినా నా స్నేహితులు సమంత, వెన్నెల కిషోర్, అడివిశేష్, డైరెక్టర్ సుజీత్ ఇలా కొంతమందికి పంపిస్తుంటా. అలా ది గర్ల్ ఫ్రెండ్ కథ కూడా పంపాను. సమంతను ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారనే వార్తలు వచ్చాయి. సమంత ఈ స్క్రిప్ట్ చదివాక, నేను కాదు మరొక హీరోయిన్ అయితేనే ఈ మూవీకి బాగుంటారని సజెషన్ ఇచ్చింది. టీజర్, ట్రైలర్లో ఆడియన్స్ను కావాలనే మిస్ డైరెక్ట్ చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. మీకు ట్రైలర్లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్లో ఉంటుంది. ఈ డ్రామా సర్ప్రైజ్ చేస్తుంది. ఒక జంట లైఫ్లో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతేకాని ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఇవాళ మంచిది అనుకున్నది 5 ఏళ్ల తర్వాత కరెక్ట్ కాదు అని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్లో చేశాం. రష్మిక యానిమల్ సినిమా రిలీజై 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. ఆమెను ఇంత రియలిస్టిక్గా చూపిస్తున్నాం, అక్కడేమో యానిమల్ ఆడియన్స్ మీద మరో ఇంప్రెషన్ వేస్తోంది అని అనుకున్నా. రష్మికకు నా సందేహం తెలిసి, ఈ కథకు మీరు నన్ను ఇలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని సపోర్ట్ చేసింది. మనం ఉమెన్ సెంట్రిక్ మూవీస్ అని పిలుస్తుంటాం కానీ ఆ ముద్ర పోయేందుకు ఇంకా చాలా టైం పడుతుంది. ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఒక లెక్చరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయితే వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియన్స్ నవ్వుతారు అని రిజెక్ట్ చేశారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సి వచ్చింది. అను ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్కు పర్ఫెక్ట్గా సెట్ అయింది. నా లైఫ్లో నేను చూసినవి, చదివినవి, తెలుసుకున్న ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి కథ రాస్తుంటాను. దర్శకుడిగా నాకొక తరహా, ఒక ముద్ర ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను కొన్ని మూవీస్ చేశాక అందులో నా తరహా విలువలు, నమ్మకాలు చూసి ఆడియన్స్కు రాహుల్ డైరెక్షన్లో ఇలాంటి సెన్సబిలిటీస్ ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతుందేమో. నెక్స్ట్ నేను డైరెక్ట్ చేయబోయో 2 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ 2 సినిమాల తర్వాత రష్మిక నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్గా రష్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సి ఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ఫ్రెండ్ ద్వారా తన డైరెక్షన్ ప్యాషన్ను చాటుకున్నారు.
రష్మిక కథకు కనెక్ట్ అవ్వడం, టీజర్ మిస్ డైరెక్ట్